ఆర్టీసీకి చెల్లిస్తామన్న పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కూడా డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల అమలులో భాగంగా ఏదైతే మహాలక్ష్మి పథకం కింద జీరో టికెట్స్ దాంట్లో కూడా ప్రతి నెల 350 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తామని చెప్పేసి కేవలం అరకొర నిధులను విడుదల చేయడం ఏంటని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి ఆర్టీసీ కార్మికులను కూడా ఆదుకోవాలని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేవలం చూసి చూడనట్టుగా వివరిస్తుంది తప్ప అరకొర నిధులు విడుదల చేసి పూర్తిగా విడుదల చేశామన్న అంగు ఆర్భాటాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.